నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయం విను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయం విను వెంటనే ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము విను వెంటనే ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు మరణపు ముళ్ళను విరిచితివా నాకై
మెళకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. మెళకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. రారాజుగా దిగి వచ్చెదవు. నా యేసయ్యా నా స్తుతియాగం నైవేద్యములై ధూపము ఓలి నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము విను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము విను వెంటనే. ఇర్మియా రాసిన గ్రంథం 29వ అధ్యాయం. ఈరోజు 12వ వాక్యం చదువుకుందాం. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. ఈ చిన్న విషయం, ఇది దేవుని గూర్చిన సంగతి లేదా దేవుని గూర్చిన జ్ఞానము. మనం నేర్చినది ఏదైనా మనం విద్యాభ్యాసం చేస్తాం కదా, చదువుకుంటాం కదా. మనం నేర్చేది ఎంత ఎందుకు అంటే మన జీవితానికి దాన్ని అప్లై చేసుకోవడానికి. మనం ఉపవాస ప్రార్థన ప్రారంభించుకున్నాం కనుక ఈ ఒక్క సంగతిని మనం మనసులో చేర్చుకుంటే సరిపోతుంది. నా మొర దేవుడు వినాలి అంటే నేనేం చేయాలి? ఇది చేస్తే ఆ చెప్పిన వారు ఎవరు మనవి వినదలుచుకున్నాడో ఆయనే చెప్పిన మాట. సరే, ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీరు నా మొర నాకు మొరపెట్టుదురేని. మొర అంటే ఏంటి? ఇది మామూలు రా కాదు, బండి రా అంటాం కదా. మొర అంటే ఏంటి అంటే దుఃఖముతో కూడిన ధ్వని చేయడం, ధ్వనిని పుట్టించడం. ఇది దీని మూలభావం. మొర్ర అనేది అర్థం ఏంటంటే అది ఆర్తధ్వని. ఆర్తి అంటే దుఃఖము. ధ్వని అనేది ఒక శబ్దం. అది ఎలా వస్తుంది? ఏ శబ్దమైనా పుట్టిస్తే వస్తుంది. ఆ శబ్దము ఎలాగైనా పుట్టించవచ్చు మనం. అది సంతోష శబ్దమా, దుఃఖ శబ్దమా, భయంతో కూడిన శబ్దమా, అది నీ లోపల ఏముందో, లోపల నీ తలంపు ఏమయ్యిందో, నీ ఆలోచన ఏమయ్యిందో దానిని బట్టే శబ్దం ఉత్పన్నం అవుతుంది. రా అనాలి అంటే రమ్మని నా మనసులో ఉంటే రా అనే శబ్దం ఉత్పన్నమవుతుంది. వద్దు అనేది అది ఒక శబ్దం, పో అనేది ఒక శబ్దం, చీ అనేది ఒక శబ్దం. నీవు పుట్టించాలి శబ్దాన్ని, నీవు దాన్ని పలికించాలి. అంటే నీవు ఉత్పన్నం చేస్తేనే కానీ శబ్దం బయటికి రాదు. మౌనంగా ఉంటే నేనేమనుకుంటున్నానో, వాడు తిడుతున్నానా, దీవిస్తున్నానా, వాడు వచ్చినందుకు సంతోషపడుతున్నానా, విచారిస్తూ ఏది అవతల వారికి
ఎవరికి తెలియదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నాకు మొరపెట్టుదురేని అంటే దుఃఖముతో కూడిన ధ్వని. దుఃఖము దేనికి? ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఏదో చేయమంటారు, వాడికి ఏదో అవసరం ఉంది, వాడికి మా చాక్లెట్ కావాలి, చాక్లెట్ కావాలనేది వాడు మనసులో ఉంటుంది. ముందు ఆ పని చేయంటాం, కానీ వీడికి ముందు ఇది ఇస్తేనే కానీ వాడు ఏం చేస్తాడు అంటాడు. ఇంకా నేను ఇవ్వకపోతే ఏడుస్తాడు. ఎందుకు వీడి ఏడుపు కారణం ఏంటి? దుఃఖించడానికి ఏంటి కారణం? దుఃఖ శబ్దం వీడు ఉత్పన్నం చేయడానికి వాడికి ఏంటి కారణం అంటే, నీ దగ్గర నుండి ఒక వస్తువు వాడు అపేక్షిస్తున్నాడు, అది ఇవ్వలేదు కాబట్టి అతగాడు ఏడుస్తున్నాడు. బాగా ఏడ్చిన తర్వాత నువ్వు గౌక్కుని చాక్లెట్ తీసి ఇచ్చావనుకో, ఇప్పుడు ఆ దుఃఖం ఏమవుతుంది? వెంటనే అణిగిపోతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు నాకు మొరపెట్టుదురేని. మొరపెట్టుదురేని అంటే మొరపెట్టిన ఎడల అంటే సరిపోను. మొరపెట్టుదురేని అంటే మొర అనేది చేస్తూనే ఉండాలి. ఒక 2 రోజులు చేసో 3 రోజులు చేసో, కొంతమంది అన్యుల దేవతారాధకుల్లో 7 రోజులని 3 రోజులని లేదా మంగళవారం అని శనివారం అని ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. అది అయిపోయినమ్మనే వాళ్ళు తిరగబడిపోతారు. ఉన్నావా, నువ్వు ఉన్నావా లేదా, అసలు నీవేటి దేవుడు అని వాళ్ళు అనేస్తారు. కానీ ఇది ఇక్కడ దేవుడు చెప్పింది అది కాదు. నీవు నాకు మొరపెట్టుదురేని అంటే మొరపెడుతూ ఉంటే అది నిరంతరము కొనసాగాలి. అయితే ఇలాగెందుకు దేవుడు చేసాడు? ఒకసారి మొరపెట్టి సరిపోదా, అలా చెయ్యాలా అంటే అది ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. అది దేవుడు ఎందుకు చేసాడు అనేది మనం దాని తర్వాత చెప్పుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు నాకు మొరపెట్టుదురేని. మొర అంటే ఏం చెప్పుకున్నాం మనం? అంటే దుఃఖము ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి? ఎవరు కొట్టకుండా తిట్టకుండా దుఃఖం ఎప్పుడు వస్తుంది? తీరని కోరిక, తీరని ఆశ ఏదైతే మనసులో ఎవరికి ఉంటుందో వారికి దుఃఖం వస్తుంది. మనం బాగా ప్రేమించే వ్యక్తి మనల్ని నిర్లక్ష్యం చేసాడు అనుకోండి, ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. అంటే ఏముంది లోపల? ఏదో నిన్ను ఇబ్బంది చేస్తుంది, నిన్నెవరు ఏమనకపోయినా కుమిలి కుమిలి ఏడుస్తుంటావు. అలాగుండాలి నీ మొర యొక్క. నీకేం కావాలో దాని విషయములో నీకు అంత ఆశ ఉండాలి. అంత తీవ్రమైన కాంక్ష లేనప్పుడు మామూలుగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక 100 రూపాయలు కావాలి, రేపు పోయినా పర్వాలేదు అనిపించింది అనుకో, ఎలా అడుగుతాను? కొంచెం నిర్లక్ష్యం దానికి కలిసి ఉంటుంది, ఒక లెక్కలేనితనం కూడా ఉంటుంది. ఇస్తేవో లేకపోతే లేదు అన్నట్టే ఉంటుంది. కానీ 100 రూపాయలు తప్పనిసరిగా కావలసి ఉండి అది లేకపోతే నీకేదో ఒక భారీ నష్టం ఒకటి ఉంది అంటే అప్పుడు నువ్వు అడిగే తీరు ఒకలాగా ఉంటుంది. ఇంతకీ ఈ మొర మనం ఎవరికి చేస్తున్నాము అంటే, నిన్ను పుట్టించిన వానికి. దాని స్థాయి అది మనుషుల దగ్గర అడిగినట్లుగా మనుషుల వలన కలిగే మేలుని. ఇప్పుడు కొంతమంది గర్వపు మనసు కలిగిన వాళ్ళు కొన్ని మాటలు చెప్తుంటారు. ఏంటంటే, తలనొప్పి వచ్చింది ఒక మనిషికి, తలనొప్పి వస్తే దానికి ప్రార్థన చేసుకోవడం ఎందుకు అనేవాళ్ళు ఒక వర్గం. ప్రార్థనే చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఒక వర్గం. ప్రార్థనే చేసుకోవాలి అనుకునే వాళ్ళ వర్గం గతించిపోయింది. అది ఇప్పుడు ఈ తరంలో వాళ్ళు లేరు. మా చిన్నతనంలో ఉండేవారు. ఎంత షుగర్ అయిపోయి ఒళ్ళంతా కురుపులైపోయి ఉన్నా మందు వేసుకోకుండా, వాళ్ళని ప్రేమించి వాళ్ళు ఎవరో
షుగర్ మందు ఏదోలాగా టీలోనో కాఫీలోనో కల్పించేద్దాం, ఈ దైవ సేవకులు పడుతున్న ఈ బాధ చూడలేము అని అలాగా కలిపి ఇవ్వడానికి ప్రయత్నిస్తే వాళ్ళు చెప్పేవారు అనమాట, ఒకవేళ మీరు నా మీద జాలిపడి ఏదైనా మందు నాకు మీరు ఏదో మజ్జిగలోనో నిమ్మరసంలోనో కలిపి ఇస్తే నాయన, నా ప్రతిష్ట నుంచి నన్ను పడగొట్టిన పాపం నీకు తగులుతుంది అంటే తెచ్చిన మందు జేబులో పెట్టుకుని పోయిన రోజులు ఉన్నాయి. నేను, మా తమ్ముడు సుందరరావు గారు ఇలాంటి వాళ్ళం అలాంటి ప్రయత్నాలు చేశాం. మేమేం ప్రార్థన చేసుకున్నామంటే, ప్రభువా దైవజనరాలు నీ పనికత్తే బాధపడుతుంటే చూడలేకపోతున్నాం ప్రభువా, దయచేసి క్షమించు అని ప్రార్థన చేసి మోతాదు పట్టుకొచ్చేవాళ్ళం. పట్టుకొచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఈ మాట వినిపించేది, భయమేసేది. అలాగే చనిపోయారు వాళ్ళు. ప్రతిష్ఠింపబడిన జనం దేవునికి, వారి కాలంలో వారు అలా, ఇప్పుడు అలా లేరు. అయితే ఇలాగ బ్రతికే వాళ్ళు ఉన్నారు. వేసుకోవచ్చు అని మన శక్తి చేత సాధ్యమయ్యే వాటి విషయములో మనము దేవుని దగ్గరకు వెళ్ళక్కర్లేదు. అది దేవుని వలన మాత్రమే జరుగుతుంది అన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. రక్తస్రావం వచ్చిన వాళ్ళు, రక్తస్రావం అంటే రక్తం అలాగ స్రవిస్తూనే ఉంటుంది. అది సికిల్ సెల్ ఎనీమియా అనే అది ఒక జబ్బు. పుట్టుగుడ్డివాడు కన్ను రావాలి అంటే వాడు పిండములోనే వాడికి కన్ను లేదు. మొట్టమొదట ఏర్పడిన ఆ కణం పిండములోనే వాడికి కన్నుకు సంబంధించిన స్టెమ్ సెల్ చిన్నది ఉంటుంది, అదే లేదు. మరి ఇప్పుడు అలాగ పుట్టినవాడు కన్ను ఎలా వస్తుంది? రాదు. ఇప్పుడు వాడు కన్ను రావాలి అంటే స్వస్థత ఎక్కడ నుంచి రావాలి? వాడు పుట్టుకు నుండి, అర్థమవుతుందా? అది పుట్టుకు నుండి రావాలి. పుట్టించినవాడు ఆయన గనక అక్కడ వాడిని బాగు చేయగలడు. అలాగే ఊచకాళ్ళు చేతులు కలిగిన వారు, కుష్టి వ్యాధిగ్రస్తులు, చనిపోయిన వారు, ప్రభు చేత మరి చిన్న చిన్న కాయిలా పడిన వారు, జ్వరం వచ్చిన పేతురు, మరియా అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్నారు. అది వేరే అంటే ఒక తరం అలాగా విశ్వసించిన ఒక తరం పోయారు. ఏదైతే దేవుని వలన మాత్రమే జరగగలదో, ఇప్పుడు మనం చెప్పుకునేది దేవుని వలన మాత్రమే మారు మనస్సు, అది దేవుని వలన మాత్రమే వస్తుంది. చేసిన పాపములకు క్షమాపణ దేవుని వలన మాత్రమే వస్తుంది. మరణము నుండి జీవములోనికి మళ్ళింపబడడం దేవుని వలన మాత్రమే వస్తుంది. ఈ భూమి మీద సూర్యుని క్రింద మనకు కావలసిన వాటికి మన కష్టంతోనే సరిపోతుంది. మనం కష్టపడితే వస్తుంది. కానీ నువ్వు ఎంత కష్టపడినా మారు మనసు రాదు, ఎంత కష్టపడినా పాప క్షమాపణ రాదు, ఎంత కష్టపడినా నిత్య జీవము రాదు. వీటిని ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ సంగతి నీ దుఃఖానికి కారణమై ఉండాలి. హల్లెలూయా. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నిన్ను మరణమునకు లోను చేసేది లేదా దాని నుండి తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వని బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని గెలవడానికి దేవుని వలన మాత్రమే నీకు సహాయము రావాలి. దానినే దేవుడు అంటాడు కృప. కృప అంటే అసమర్థునికి సామర్థ్యాన్ని ఇచ్చేది కృప. సమర్థత లేని వానికి సామర్థ్యాన్ని ఇచ్చేది కృప. ఆయన కృప
నిరంతరం ఉంటుంది. అందుకే ఇప్పటి యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకుని పోయే నాటి వరకు ఈ కృప ఈ రాజ్యాన్ని పాలిస్తూనే ఉంటుంది. దేవుని సంతానాన్ని అది సంరక్షిస్తూనే ఉంటుంది. ఆయన కృప అంతము దినము వరకు, ఆయన నరులను భూమి మీద సిద్ధం చేసే ఆఖరి రోజు వరకు ఆ కృప మనకు దొరుకుతుంది. ఆ కృప ఎంత ఉంది అంటే ఆకాశము కన్నా ఇంకా ఉన్నతము. అంటే అంత మనం అనుకున్నట్టు కృపాలక్షణం కాదు, చాలా ఉన్నతమైన స్వభావం కలిగింది ఆ కృప. కృప అంటే ఏదో కాదు. ఈ కృపను గురించి ఒక మాట ఉంది, ఈ కృప జీవము కంటే ఉత్తమము. అది మనం తర్వాత చెప్పుకుందాం. అంటే కృప విశేషాన్ని మనం చెప్పుకోవడానికి ఒక ఉదాహరణగా చెప్పుకున్నాం. జీవము కన్నా ఇది ఉత్తమం అంటే ఈ కృప చాలా గొప్పది. దేవుని ఆశ్రయించిన ప్రతివానికి ఈ కృప వస్తుంది. అది నీకు వచ్చిందా లేదా మనకి తెలివి ఉండాలి. దాన్ని ఏమంటామంటే స్పృహ. నా దగ్గర ఉందా లేదా, నాకు కలిగిందా లేదా. ఒకసారి ఒక విషయంలో దేవుని కృప మనకు వస్తే అది ఇక ఎన్నడూ మనల్ని విడిచిపోదు. ఆ కృపను నీవు దాన్ని ఏమనాలి, చులకన చేస్తే తప్ప, దాన్ని నీవు బుద్ధిపూర్వకంగా దాన్ని చెడగొట్టుకుంటే తప్ప ఆ కృప మనల్ని విడిచిపోదు. నీవే దాన్ని చెదరగొట్టేసుకుంటే ఇంక దాన్ని ఎవరు ఏం చేయలేరు. కనుక మొర అనేది, ఒక దుఃఖం అనేది నీకు దేనిని బట్టి ఉండాలి అంటే దేవుని వలన మాత్రమే నీకు దొరికేదై ఉండాలి. అది నువ్వు దేని కొరకు దుఃఖపడాలి అంటే అది నిన్ను జీవ సంబంధమైన సంగతుల నుండి తప్పించిందో, లేదా ఆ విషయములో నిన్ను బాధ పెట్టేదో, లేదా మరణకారకముల మీద ఆసక్తి చూపించేది ఏ గుణమైతే ఉందో ఆ గుణము నాకు ఉండకూడదు ప్రభువా అని దాని విషయమై నీకు దుఃఖం కావాలి. అంతేగాని దుఃఖం అనవసరమైన విషయాల్లో మనము సంపాదించుకునే వాటి విషయంలో మనం దుఃఖపడకూడదు. ఏదైతే నీ ఆత్మను అంటే నీ జీవమును భంగపరుస్తుందో దాని విషయమై నీకు దుఃఖముతో కూడిన శబ్దము నీవు కలిగి ఉండాలి. అన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునిలో ఉండేవారు చాలా అంటే ఇంకా ఏం చెప్పాలి, బాగా మన మనసుని మనం మంచి పదునుగా ఉంచుకోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు దుఃఖం వస్తుంది అనుకోండి, అది ఏదైనా ఇప్పుడు నేనున్నాను, ఏదైనా ఒక విషయం నన్ను పీడిస్తున్నప్పుడు, దాని నుంచి నేను బయటపడలేకపోతున్నప్పుడు నాకు ఒక్కటి గుర్తొస్తుంది. నాకు దేవుని గురించి చెప్పిన ఈ జ్ఞానశెల్మ అమ్మగారు, ఆమె బ్రతికి ఉంటే నాకు ఈ కష్టం రాకపోను, నాకు అది అనిపిస్తుంది. ఆమె లేదు కదా. ఎందుకంటే ఆవిడ నన్ను గురించి చాలా శ్రద్ధ తీసుకునేది. ఆవిడ చనిపోయింది, నాకు బలం చాలడం లేదు, నేను విధించేది ఎవరి దగ్గర నేను చేయమని అడగలేను, కనీసం అలాగా ఆవిడ పోయింది. ఆ తర్వాత ఫ్లోరా గారు పోయారు, నా తమ్ముడు పోయాడు. నేను ఈ విధంగా ఒంటరి అని ఒక భావన వస్తుంది నాకు, ప్రార్థనలో వస్తుంది. నేను వెంటనే లేచి కళ్ళు తెరిచి పోయి మంచినీళ్ళు తాగేసి కొంతసేపు కూర్చొని ఏదన్నా పాట పాడుకొని మళ్ళీ ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వీళ్ళు మనుషులు,
నా మనసు నెమ్మదిగా ఎవరి వైపు తిరుగుతుంది? వీరుంటే నాకు బలముండును, నిజమే, అది తప్పు కాదు. కానీ వాళ్ళు లేరు, ఇప్పుడు వాళ్ళు రారు. ఈ ఆలోచన సౌలు ఆలోచన లాంటి ఆలోచన. సౌలుకి ఏమనిపించింది? సమూయేలు ఉండుంటే నాకు ఈ కష్టం రాకపోను, సమూయేలు ఉండుంటే నా కొరకు వెళ్ళి ప్రార్థన చేసును. ఇప్పుడు ఆ సమూయేలు ఎక్కడున్నాడు అని వంకర దారిలో ఒక దయ్యం పట్టిన దాని దగ్గరికి వెళ్ళి మారు వేషం వేసుకుని ఇన్ని చేయవలసి వచ్చింది. ఏ ఆలోచన? మనుష్యుని వలన లాభము అపేక్షించిన ఆలోచన. చిన్న సంగతే, అది ఎంత దూరం మనల్ని దేవుని నుండి తీసుకొని పోతుందో ఇది మనకు ఉదాహరణ. ప్రార్థనలో నాకు ఇలా రాగానే నాకేది గుర్తొస్తుంది? ఇది సౌలు కలిగిన స్వభావం వంటి స్వభావం. ఇది ప్రమాదం, ఇది జీవితంలో రానివ్వకూడదు. నేను ఆశించిన వాళ్ళు పరిశుద్ధులే, వాళ్ళ వలన నాకు మేలు జరిగింది నిజమే, వాళ్ళు నన్ను విశేషమైన ప్రేమతో నన్ను చూశారు నిజమే. కానీ ఇప్పుడు అది నాకు నేరం. అంటే అంత జాగ్రత్తగా మనం ప్రార్థన, అది మెళకువ కలిగిన ప్రార్థన. బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాట మెళకువ అనేది చాలా ఘనమైన పదం. అది ఏ విషయంలో మెళకువ అంటే నిద్ర రాకుండా అని అనుకుంటాం, కాదు. నీ ప్రార్థనలో ఇలాగ దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తాడు. అప్పుడు వెంటనే మన మనసు ఏమవుద్ది? అమ్మా నువ్వు ఉంటే నా బాగుండు, నా బ్రతికి ఎలాగైపోయింది, తమ్ముడు నువ్వు ఉంటే బాగుండు, నేను చెప్పుకుందును, ఇలాగ నేనేమైపోయాను, నా గతి తప్పిపోయింది. ప్రార్థనలో కృప కొరకు వేడుకోవాలి. అప్పుడు చెప్పాలి, ప్రార్థనలో నా మనసు శోధింపబడుతుంది నాయన, నాకు ఏకదృష్టి నివ్వు, నేను నీ కృప కొరకు వేడుకుంటున్నాను, ఈ హీన స్థితి నుంచి నన్ను విడిపించు. నీ కృప కొరకు వేడుకొని వారి యందు నీవు సంతోషించే దేవుడవు. అంతేగాని వేరొకరి దగ్గర నుండి దైవికమైన సంగతులలో మనము దేనిని ఇది ప్రార్థనా జీవితము లేదా భక్తి జీవితములో ఒక్క ముందడుగు. ఇది కొంచెం మనం దేవుణ్ణి రుచి చూడడానికి, నా దేవుడు ఇలాంటి వాడు అని నీ హృదయంలో చేర్చుకోవడానికి ఈ అంశం నీకు పనికొస్తుంది. నీ మనవి అనేది కూడా చాలా మంచి పదం. నీ మనవి నేను వింటాను ఎప్పుడు? నీవు నాకు మొర్రపెట్టుదువేని. అది జాగ్రత్త శబ్దం. అది జాగ్రత్త సుమి, జాగ్రత్త బాబు అని. మన ప్రతి భాషలోనూ ముఖ్యంగా తెలుగు భాషకి పదానికి ఒక ఆవేశం ఉంటుంది. ఆవేశం అంటే అదే ఒక అర్థాన్ని, ఆ మాట తీరు తెలియజేస్తుంది. ఇక్కడ వ్రాసిన తీరు ఎలా ఉందంటే, మీరు నాకు మొర్రపెట్టుదురేని అంటే మొర్రపెడుతూ ఉంటే అని, మొర్రపెట్టుదురేని. ఇందులో సౌమ్యత కూడా ఉంటుంది, బుజ్జగింపు కూడా ఉంటుంది. ఇందులో మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని అంటే అదేం తెలియజేస్తుంది? అది ఒక కంటిన్యూటీ. అంటే జరుగుతూ ఉండాలి, అది బ్రేక్ అవ్వకూడదు. అది నేను చెప్పేది. అది ఎంతకాలం అంటే ఏం చెప్తాం? అది మనమేం చెప్తాం? ఆయన చెప్పిన దాంట్లో ఒక లాలన ఉంది,
ఇవ్వాలి అనే ఆశ కూడా ఆయన దగ్గర కనబడుతుంది. కానీ నియమం ఆయన చెప్తున్నాడు, మీరు ఇలాగ చేస్తూ ఉంటే నేను మీ మనవి వింటాను. ఇప్పుడు ఇది చదివినప్పుడు ఏమనిపిస్తుంది? మన మనవి వినడం ఆయనకిష్టం, అలాగ చేయడం కష్టం. కానీ అలాగూ చేయకపోతే ఇది జరగదు అనే ఒక నియమం. నియమం అంటే నియమమే, ఇంకేం చెప్తాను దానికి. ఇప్పుడు ఈ పెన్ను ఎలా పడిస్తే కిందన పడిపోతుంది. ఎందుకు అలాగా పడిపోవాలి అంటే అది భూమి ఆకర్షణ నియమం. అది క్రిందకే లాక్కోవాలి, పైకి తోస్తేనే ఆలోచించుకోవాలి ఎవడైనా. అది నియమం. దైవిక నియమాన్ని దేవుడు అందులో జోడించి మన మనవి ఆయనకు వినబడాలి అంటే మనము చేయవలసిన పని. ఇది ఆయన మనకెందుకు చెప్తున్నాడు అంటే మన మనవి వినడం ఆయనకి ఇష్టం. ఇది ఎలాగ జరుగుతూ ఉంటే ఏదో ఒక పాయింట్ దగ్గర నేను మీ మనవి వింటాను. దీనినే ప్రసంగిలో కూడా దేవుడు తన జ్ఞానవాక్కులు రాయించినప్పుడు సొలొమోను చేత చెప్పించాడు. ఏమని? ప్రతిదానికి సమయము కలదు. ఈ దేనికి సమయము? నాటుటకును పెరుకుటకును. అంటే అంగీకరించడానికి, తిరస్కరించడానికి, గొప్ప చేయడానికి, హీనపరచడానికి అన్నిటికీ ఒక సమయం ఉంది. మరి ఈ సమయం ఏంటి అంటే మరలా యేసుక్రీస్తు విషయం కొత్త నిబంధనలో ఆ మాట ఉంటుంది. ఏమని? కాలములను సమయములను తండ్రి తన అధీనమందు ఉంచుకొని ఉన్నాడు. అంటే ఈరోజు జరగవలసినది ఏనాడో ఇది దైవ జ్ఞానం. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే ఇది చాలా పెద్దది. కానీ ఇక్కడ మనకు ఒక మాటలోనే ప్రభువు తెలియచేశాడు. మీరు నాకు మొర అంటే నేను మీకు చెప్పాను. మొర అనేది బండగా చెప్పుకుంటే ఆర్తధ్వని. ధ్వని అనేది పుట్టాలి. దేన్ని బట్టి పుడుతుంది? ధ్వని కార్యాన్ని బట్టి ధ్వని పుడుతుంది. నీ లోపల ఆర్తి, దుఃఖం ఉంది. ఏంటి నీ దుఃఖానికి కారణం ఏంటి? నాకు అల్లది లేకపోతే నేను బ్రతకలేను. ఏంటది? పాపమా, అపవిత్రత, ఏది నీ జీవాన్ని నశింపచేస్తుందో దాని విషయమై నీకు దుఃఖం. ఆ దుఃఖము వలన వచ్చేటువంటి ధ్వని ఆర్తధ్వని. అది నీవు చేస్తూ ఉంటే, నీవు నాకు ప్రార్థన తెలుసు కదా, ప్రాధేయపడుతూ అర్థించుట అంటే అడుగుట. దేనిని అడుగుతావు? ఏది నీకు కావాలో, ఏది నీ దగ్గర లేదో, అది ఎవరి దగ్గర నుండి నీకు రాగలదో అక్కడ చేసేదే ప్రార్థన. పేదోడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు గేట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించు బాబు అని నువ్వు ఎంత ఏడిసినా వాడు అలా వింటూ ఉంటే ఉండొచ్చు, కానీ నీకు అన్నటికీ అది రాదు. ఎందుకంటే నీకు అవసరమే, కానీ నువ్వు రాంగ్ అడ్రస్ దగ్గరికి వెళ్ళావు. ఎవడు నీకు ఇవ్వలేడో, ఎవని వలన అది కాదో నువ్వు వాని దగ్గర ఉన్నావు. అందుకే యేసుప్రభు చెప్తాడు, నా మాటలు వినండి, నా దగ్గరకు రండి, నా ద్వారా తప్ప వేరొకడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. నువ్వు వాడిని వీడిని బ్రతిమలాడుకుంటే ఏమవుద్ది? అందుకే నేను ఎప్పుడు కూడా అలా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, వీళ్ళు ఈయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన అనేది దేవుడిచ్చిన వెసులుబాటు. సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేయించుకో. అది కూడా ఆ సంఘ పెద్దకు కూడా అందులో సూచన ఉంటుంది. ఏమని? వారు నూనె రాసి ప్రార్థన చేస్తే, నూనె అనేది ఎందుకు రాయాలి, అసలు నూనె ఎందుకు, నీళ్ళు ఎందుకు రాయకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. నూనె రాయడానికి కూడా కారణం ఉంది. నూనె రాసి ప్రార్థన చేస్తే
విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇదంతా మూటగడితే అది దేవునికే చెందుతుంది. అవన్నీ మనం ఎప్పుడంటే ఈరోజు మనం నేర్చుకునేది ఇది ఒక్కటే. ఏది నీకు అవసరమో నీకు తెలియాలి. అది లేకపోతే నీకు జరిగే నష్టం ఏంటో నీవు ఎరిగి ఉండాలి. ఆ నష్టము యొక్క తీవ్రత ఎంతో నీకు తెలిస్తే ఆ నష్టాన్ని బట్టి నీకు విచారం వస్తుంది, దుఃఖం పడుతుంది. అది ఎవరు తీర్చగలరు అంటే నీ దేవుడు. ఆయన ఎదుట ఈ దుఃఖధ్వనిని నీవు వినిపిస్తూ ఉండాలి. ప్రార్థన అంటే అడుక్కునేవాళ్ళలాగా నీవు ప్రార్థిస్తే, అక్కడేముంది ప్రార్థించి ఏమన్నా చదవండి, అది మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని, అలాగా అదే ఎడతెగక ప్రార్థన చేయడం. ప్రార్థన చేస్తూరా రోజు చేయండి. ఏదన్నా ఒక అంశం పట్టుకుంటే 2-3 రోజులు చేసి వదిలేయకూడదు. దాని మీద నీకు మంచి ఇది ఉంటేనే నువ్వు చేయగలవు. లేదులే ఎవరన్నా చేశారనుకో ప్రార్థన చేయండి అని, అది ఎవరో ఒక అతని యాక్సిడెంట్ అయింది, ప్రార్థన చేయండి అని నాకు ఫోన్ వచ్చింది. నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఊరుకోకుండా మరుసటి రోజు నేను చేసి ఎలాగుందంటే పర్వాలేదు బాగుందని మానేశాను. ఆ మరుసటి రోజు అతను చచ్చిపోయాడు. అంటే నేనేం చేయాలి ఇది? ఇప్పుడు ప్రార్థన చేస్తూ రాను. ఇప్పుడు ఆ నేరం ఎవరిది? అంటే దైవికమైన విషయాలు చాలా సున్నితమైనవి కనుక దేవుని ప్రజల గురించి దేవుడు ఏమంటాడంటే, మీరు నా నీతివాక్యం పట్టుకొని జ్యోతుల్లాగా చీకట్లో ఉన్నారు. అంటే మనం చీకట్లో తిరుగుతున్నది కరెక్టే, కానీ మనమే జ్యోతిలాగా ఉన్నాం. అప్పుడు మనం ఈ కింద నుండి ఆకాశం వైపు చూస్తే అదంతా చీకటే రాత్రివేళ, కానీ అక్కడక్కడ ఏముంటాయి? నక్షత్రాలు ఉంటాయి. అలాగ దేవునికి మనం కనిపిస్తుంటాం. అలా జ్యోతిలాగా ఉండాలి అంటే మనకు ఉండవలసినటువంటి క్వాలిటీస్ అవి మనం కలిగి ఉండాలి. ప్రార్థన వలన ఇవన్నీ మనకి వస్తాయి. కాబట్టి ఈయన చెప్తున్నాడు, ప్రార్థన చేయించు వత్తురేని, అలా ఎడతెగకుండా చేస్తూ ఉండాలి. అది నీకు వచ్చే వరకు ఆయన నీ మనవి అప్పుడు వింటాడు. వినే వరకు నీవు ఆ ప్రార్థనని కొనసాగిస్తూ ఉండాలి. ఈ వాక్యము మీ జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. నీ మనవిని దేవునికి నీ వినిపించుకునే అవకాశము ఈ రాత్రి దేవుడు ఈ లేఖనము ద్వారా మనకు తెలియచేశాడు. నీవు మొర్రపెట్టుతావా, ప్రార్థన చేస్తూ పోతావా, ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన నీ మనవి వింటాడు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. మనవి అనేది ఒక పెద్ద పదం, మంచి పదం. మనవి అనేది విజ్ఞాపనం. విజ్ఞాపనము అంటే వి అనేది ఒక అక్షరం, అది దాని పక్కన పెడదాం. ఈ జ్ఞప్తి అంటే తలంపు. విజ్ఞప్తి తలంపు. ఏమి తలంపు అంటే విన్నపము వలననైన తలంపు. మనవి. నీవు విన్నవించుట అంటే విన్నదనము. మనకి పాత క్రైస్తవ కీర్తనల్లో ఉంటాయి ఈ పైన. విన్నదనము లేక ఏంటి? విన్నదనము అంటే చిన్నతనము లేకుండా, సిగ్గుపడకుండా నేను నీ దగ్గరకు వస్తున్నాను, నేనేమీ సిగ్గుపడడం లేదు, నా హీనస్థితి నీకు చెప్పడానికి, దాచడానికి నేను ఏమీ ఇష్టపడడం లేదు, నా దగ్గర విన్నదనం అంటే చిన్నతనమే లేదు నాకు, నేను తగ్గించుకుంటున్నాను అని విన్నపము. అలాగూ తగ్గించుకోవడం వలన ఈ ప్రార్థన, ఈ మొర తగ్గింపువే. ఇవి ఈ విన్నపము దేవునికి విజ్ఞప్తి చేస్తుంది. ఈ స్థితి ఆయనకి, నీ హృదయ స్థితి ఆయనకు జ్ఞాపకం చేస్తుంది నిన్ను. అదే మనకు బైబిల్ అంతా ఈ సంగతులు ఉన్నాయి. ఇదే విషయం బైబిల్ అంతా పాకి ఉంది.
కొర్నేలి గురించి దేవుని దూత వచ్చి చెప్పింది, కొర్నేలి భయపడకు, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. అంతే. అది ఈ విన్నపము ఆయనకు మనల్ని గుర్తు చేస్తుంది, మన వైపు చూసేలాగా చేస్తుంది. నువ్వు ఇది చేస్తూ ఉంటే ఆ పని జరిగిపోయినట్టే. కనుక మనం మొర్ర పెడుతూ ఉండాలి, తర్వాత ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది మనం జరిగిస్తూ ఉంటే ఆయన చెప్తున్నాడు, నేను మీ మనవి వింటా. ఇది చాలా ధైర్యం నాకైతే. ఇది నాకు గ్యారంటీ పదం. ఎందుకంటే ఏదైనా ఆ సమయానికి ఖచ్చితంగా వస్తుంది నాకు. ఇప్పుడు ఈరోజు వచ్చేసిన పనే ఉంది, లాభమేముంది? తగిన సమయానికి అది నాకు సమకూడితే సరిపోతుంది. అవునా? కనుక ఆత్మస్థితిలో లోపాలు మనకు దుఃఖ కారణాలు అయి ఉండాలి, లోకములో ఉన్న సంగతులు కాదు. లోకములో ఉన్న సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులకు ప్రేరకాలు. అంటే అంటే ప్రేరకాలు అంటే కారణం. అది లోకంలో ఒక విషయంలో మనకు దుఃఖం ప్రాప్తిస్తే అది మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మ సంబంధమైన విషయంలో మెళకువతనాన్ని పుట్టించడానికి ఇది పనికొస్తుంది. ఎప్పుడు కూడా శరీర సంబంధమైన బాధల విషయంలో మీరు చింతపడకండి, అవి మనల్ని నశింపచేయలేవు. యేసుప్రభు చెప్తాడే, మీ శరీరాన్ని మాత్రమే చంపి ఆత్మను చంపనేరని వానికి మీరు భయపడకుడి, శరీరమును ఆత్మను నశింపజేయగలవానికే మీరు భయపడుడి అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? శరీర సంగతులకు మనము బెంగపడవలసిన పని లేదు. ఆత్మ సంబంధమైన బలహీనతలు, ఆత్మకు భంగం కలిగించే అంశాలు, లేదా నిత్య జీవాన్ని నీకు అందకుండా చేసేవి ఏవైతే ఉన్నాయో వాటి విషయమై మనము మొరపెట్టాలి, మొరపెడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏ సంగతి అయినా ఆత్మకు భంగము కలిగించే సంగతి విషయములో నువ్వు మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే చాలు, అదే నీ డ్యూటీ. దానిని విని అక్కడ రాసి ఉంది, ఏమనుంది? నేను మీ మనవి ఆలకింతును. అది మర్చిపోవద్దు. ఆలకింతును అంటే అర్థం ఏంటి? అది మీకు ఇస్తానని కాదు, చేస్తాడా చెయ్యడా అది వేరే విషయం. మళ్ళీ అది మనం రేపు ఎప్పుడో చెప్పుకుందాం. ఆయన ఆలకించడం మాత్రం జరుగుతుంది. ఆయన ఆలకిస్తాడు. మీ పిల్లలు చెప్పినవన్నీ మీరు వినరా? ఆలకించరా? చేసేస్తారా? అది ఆలకింతును. అంత మట్టుకే ఇది. మనము మొరపెడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే మన మనవి, మన విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు. తర్వాత మళ్ళా రేపు దేవుడు అవకాశం ఇస్తే ఈ విషయాన్ని మళ్ళీ మనం చెప్పుకుందాం. దేవుడు విన్న తర్వాత ఏమీ చేయకుండా ఉంటాడా? కానీ ఆలకిస్తాడు. అది నీకు మంచిదా కాదా ఆయన చూస్తాడు. అది నీకు ఇవ్వడం మంచిది అయితే ఆయన నీకు ఇస్తాడు. నీవు తప్పు ప్రార్థన చేసేవనుకో ఆయన ఇస్తాడా? ఎందుకని ఆయన చెప్పాడు కదా, ఒకడు తండ్రిని చేపను అడిగితే పామునిచ్చునా? వాడు అడిగాడు, వారి నాన్న విన్నాడు.
పామిస్తాడా? రాయిని అడిగితే రొట్టెని అడిగితే రాయిని ఇస్తాడు అంటాడా? అంటే అర్థం ఏంటి? నీకు ఏది మంచిదో ఆయన అదే నీకు ఇస్తాడు. కనుక ఈ మాటను ఉపవాస ప్రార్థనలో మనం ప్రారంభంగానే ఇది గుర్తు చేసుకో. మీకు ప్రతి ఉపవాసంలో ఒక దేవుని గూర్చిన జ్ఞానము సంగతిని చెప్పుకుంటున్నాం. అది మీరు మర్చిపోకండి. మర్చిపోతుంటే లాస్ట్ పరీక్ష రాసినప్పుడు పరీక్ష పోతుంది, ప్రశ్న బుద్ధి లేని కన్యకల అకౌంట్లో పడిపోతాం మనం. ఇవి నిరంతరం మనం చదువుకోవడం, నెమరవేయడం వలన ఇవి మన మనసులో నిలిచి ఉంటాయి. ఏదో చెప్పారు కానీ అని అంటే అది అవ్వదు. కాబట్టి ఈ వాక్యం చెప్తారా? మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. అంతే. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. నరుల మనవి నీవు వినడానికి, వారు అనుసరించవలసిన తీరును తెలియజేయుట ద్వారా నీ ప్రేమను, నీ దయను మా ఎడల కనబరిచి నాయన కృప చూపినావు. నీకు స్తోత్రములు. మరచిపోక మేము ఈ సంగతిని బట్టి నిన్ను నీ సన్నిధిలో మసలుకొనుట, నీకు మొరపెట్టుకొనుట, ప్రార్థించుకుంట చేయుట చేత నిరంతరం మేము నీ సన్నిధానవర్తులై ఉండునట్లు దయచూపు నాయన. మా మనవులు నీవు ఆలకించుదునని నీవు సెలవిచ్చున్నావు. ఆమెన్. అలాగే చేయము నాయన. అలాగూ జరుగునట్లు మాపై నీ కృపను నిలిపి మా హృదయములను, మా మనసులను నిమ్మళపరిచి అలాగూ మొరపెట్టుటకును ప్రార్థన చేయుటకును మాకు బలమునిమ్మని, దుష్టు నుండి మమ్మల్ని తప్పించి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.